వెల్కమ్ టు బిహైండ్ ది హెడ్లైన్స్. దిస్ ఇస్ సతీష్. అమరావతి రాజధాని అని ఒకరు, కాదు ఖచ్చితంగా 3 రాజధానులు ఉంటాయని మరొకరు. ఏపీలో రాజధాని ఎక్కడ ఉంటుందన్న దానిపై ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రకటన చేస్తున్నారు. అమరావతి రాజధానిగా ఉండాలంటూ ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప్రకటించారు. అయితే విశాఖే పరిపాలనా రాజధానిగా ఉంటుందని, అందులో ఎలాంటి మార్పు ఉండదని, దీనిపై ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పేశామని విజయసాయిరెడ్డి నిన్న వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్లో ఆంతర్యం ఏంటి? 3 రాజధానులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా? ఇదే అంశంపై ఇవాళ బిహైండ్ ది హెడ్లైన్స్ చర్చ ప్రారంభించబోతున్నాం. అంతకంటే ముందు నిన్న విజయసాయిరెడ్డి ఏమన్నారు, మొన్న సోము వీర్రాజు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. అమరావతిలోనే రాజధాని ఉండాలి. ఇందులో రెండో ఆలోచనకి తావు లేదు. అమరావతిలోనే రాజధాని ఉండాలి. మనం రాజధాని విషయంలో ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. అయినప్పటికీ మన పార్టీ విధానం చాలా స్పష్టంగా ఉంది. విశాఖపట్నం అన్నటువంటిది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. దీన్ని ఎవ్వరూ కూడా మార్చలేరు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిర్ణయం తీసుకున్నారు. దానికి ఎవరితోనైతే సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవాలనో వారితో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరో ఏదో మాట్లాడినంత మాత్రాన నిర్ణయం అన్నటువంటిది మారదు. రైట్, ఇదే అంశంపై మాట్లాడడానికి ప్రస్తుతం లైవ్లో పాల్గొంటున్నారు విశాఖపట్నం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కర్ణం ధర్మశ్రీ గారు, అలాగే విజయవాడ నుంచి టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న రామకృష్ణ ప్రసాద్ గారు, ఇక గుంటూరు నుంచి లైవ్లో పాల్గొంటున్నారు భారత పొగాకు బోర్డు చైర్మన్ ఏపీ బీజేపీ నేత రఘునాథ్ బాబు గారు. రైట్, కర్ణం ధర్మశ్రీ గారు, ఎవరిని సంప్రదించాలో ఎవరికి చెప్పాలో చెప్పే రాజధానిపై నిర్ణయం తీసుకున్నామని నిన్న మీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్య, అంటే ఎవరితో చర్చించినట్టు, ఎవరితో చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు, ఆ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? యాక్చువల్గా ఛానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. నమస్తే అండి. ఈరోజు ఒక నిర్దిష్టమైనటువంటి విధానంతో, ఒక పటిష్టమైనటువంటి కార్యాచరణతో ఈరోజు తీసుకునే నిర్ణయం కాదండి. అందరితో కూడా ప్రధానమంత్రి దగ్గర నుంచి దిగున్నటువంటి ఇక్కడ ఎవరైతే ఉన్నారో టెక్నికల్గా కానీ లేదా కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీస్తో కానీ అందరితో కూడా సంప్రదించి ఎట్లా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే మనకి కావలసినటువంటి విధానాలు ఎలా ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్స్ పెట్టడం వల్ల తాలూకా ఆ ప్రాంతీయ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, లేదంటే శాసన మండలి ఇక్కడ శాసన రాజధానిగా ఉన్నటువంటి అమరావతిని మనం ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి, లేదు జ్యుడిషియల్ క్యాపిటల్గా ఉన్నటువంటి కర్నూలుని మనం ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఇలా 3 రాజధానులు పెడితే ఎలా ఉంటుంది అన్నీ సంప్రదించి అందరూ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే కన్సర్న్ పెద్దలు ఉన్నారో వాళ్ళందరితో కూడా సంప్రదించే నిర్ణయాలు తీసుకున్నాం. ఈ రోజు నిర్ణయం కాదు, ఆ రోజే నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి అవన్నీ కూడా ఆలోచన చేసుకునే ఒక అవగాహనకు వచ్చే ఆచరణాత్మకంగా చేయవలసిన కార్యక్రమాలు చేయాలనేది ఒక ఎవరితో చెప్పాలో వాళ్ళతో చెప్పే నిర్ణయం తీసుకున్నాం, ఎవరితో సంప్రదించాలో వాళ్ళతో సంప్రదించే నిర్ణయం తీసుకున్నాం అన్నారు. కేంద్ర పెద్దలతో ఆల్రెడీ చెప్పి నిర్ణయం తీసుకున్నారని అర్థం చేసుకోవాలా సార్? కేంద్ర పెద్దలతో పాటు రాష్ట్ర పెద్దలతో పాటు అందరితో కూడా ఒకసారి మేము ఎలాగ మళ్ళీ టెక్నికల్గా కానీ లేదా సాంకేతిక పరంగా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి సిబ్బందిని కూడా ఎక్కడికెక్కడ ఆయా కన్సర్న్ ఎగ్జిక్యూటివ్ అవ్వచ్చు, లేదంటే జ్యుడిషియల్ అవ్వచ్చు, లేదంటే లెజిస్లేటివ్ క్యాపిటల్ అవ్వచ్చు, వీటికి కావాల్సినటువంటి వాళ్ళని ఎక్కడెక్కడ ఎలా అకామిడేట్ చేయాలి, పరిపాలన విభాగాలు ఏ విధంగా ఉండాలి, రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి ఎట్లా జరగాలి, అన్ని నిర్ణయం తీసుకున్నాం. ఎవరో రాజకీయ లబ్ధి కోసం ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఏంటంటే ఎలక్షన్లు దుబ్బాక ఎలక్షన్ వస్తున్నానో ఇంకోటో అక్కడ ఉన్నటువంటి అమరావతికి ఏదో పిలిచారు కాబట్టి ఆయన ఒక గెస్ట్గా వెళ్ళాడు కాబట్టి ఒక బెస్ట్ స్పీచ్ అక్కడ ఉన్నటువంటి ఒకరిద్దరు మెప్పు కోసం మాట్లాడితే అది పక్కాగా కరెక్ట్ అని అనుకోవడానికి వీల్లేదు. మేము ప్రభుత్వంలో ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలుగా ఉన్నాం. మా ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జ్గా ఉన్నట్టు విజయసాయిరెడ్డి గారు కూడా క్లియర్గా అక్కడ అనుసంధానకర్తగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానకర్తగా ఢిల్లీలో కూడా ఉన్నారు. కాబట్టి ఆయన చెప్పింది నిర్దిష్టమైన నిర్ణయం, అదే ప్రభుత్వ విధానం. ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నానికి ఉంటుంది, జ్యుడిషియల్ క్యాపిటల్ ఏమో 70% కర్నూలులో ఉంటుంది, రాయలసీమ ప్రాంతంలో, క్యాపిటల్ అమరావతిలో ఉంటుంది. బట్ టోటల్గా ఓవరాల్గా
ఈ 3 రాజధానులు ఎటువంటి సందేహానికి తావు లేదని మాత్రం చెప్పగలను సతీష్. రైట్. రఘునాథ్ బాబు గారు కొందరు ఎవరో రాజకీయ లబ్ధి కోసం మాట్లాడే మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పరిపాలన రాజధానిగా విశాఖపట్నం ఉంటుంది. 3 రాజధానుల నిర్ణయం విషయంలో మార్పు లేదు. ఎవరితో చెప్పాలో వాళ్ళతోనే మాట్లాడే నిర్ణయం తీసుకున్నాము, ఎవరితో సంప్రదింపులు జరపాలో వాళ్ళతో సంప్రదింపులు జరిపే నిర్ణయం తీసుకున్నామని నిన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్య. కేంద్ర పెద్దలతో కూడా మాట్లాడే నిర్ణయం తీసుకున్నాము, ఆ వ్యాఖ్యల్ని అలాగే చూడాలని ధర్మశ్రీ గారు కూడా వివరణ ఇస్తున్నారు. అందరికీ నమస్కారం. నమస్తే సతీష్ గారు. నమస్తే సార్. ఇప్పుడు ఈ విషయం హైకోర్టులో ఉంది. హైకోర్టు అయిన తర్వాత ఎవరైతే ఓడిపోయే పార్టీ ఉంటారో వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్తారు. దీనిలో మీకు సందేహం ఏమైనా ఉందా? సందేహం లేదు. కాబట్టి వాళ్ళు మనం ఏం మాట్లాడుకున్నా ముందు ఈ కోర్టుల్లో తేలినాకే కదా. ఆ కోర్టుల్లో తేలేటప్పటికి ప్రజా కోర్టు కూడా వస్తుంది. అంటే రఘునాథ్ బాబు గారు, కోర్టులో తేలాల్సింది ఖచ్చితంగా తేలుతుంది. కోర్టులు ఇచ్చే తీర్పులు, కోర్టులు ఇచ్చే ఆదేశాలని మనం గౌరవిస్తాం ఖచ్చితంగా. ఇట్స్ ఏ డిఫరెంట్ సబ్జెక్ట్. కానీ ఇక్కడ మొన్న మీ పార్టీ అధ్యక్షుడు వ్యాఖ్యలు చేసిన తర్వాత ఫస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఒక వెర్షన్, రాజకీయ లబ్ధి కోసం ఎవరో మాట్లాడి ఉండొచ్చు కానీ అవి నిజం కాదు, విశాఖ పరిపాలన రాజధానిగా ఉంటుంది, ఎవరితో చెప్పి నిర్ణయం తీసుకోవాలో వాళ్ళతో చెప్పామన్నది నేను విజయసాయిరెడ్డి వ్యాఖ్య. ఆ ఎవరో అంటే కేంద్ర పెద్దలు కూడా కదా, కేంద్ర పెద్దలు కూడా ఉన్నారనేది కర్ణం ధర్మశ్రీ గారి వివరణ. నేను విజయసాయిరెడ్డి కూడా అర్థం వచ్చేలానే మాట్లాడారు. అంటే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది, ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాత్రం మళ్ళీ కొత్త స్వరం అందుకుంటుందా అన్న ఒక అర్థం వచ్చేలా నేను విజయసాయిరెడ్డి మాట్లాడారు. సతీష్ గారు, ఇప్పుడు మీరు చెప్తాంది కానీ విజయసాయిరెడ్డి గారు చెప్పబడుతున్నట్టుగా చెప్తాంది కానీ ఇవాళ కోర్టులో ఉన్నప్పుడు కోర్టు కాదని కేంద్రం ఇస్తుందా, ఇస్తే చెల్లుబాటు అవుతుందా? కాబట్టి ఎవరితో చెప్పాలి? కోర్టుతో చెప్పాలి. ఆ కోర్టుకే వాళ్ళు ఎఫిడవిట్ వేసి ఉంటారు. అది ఎఫిడవిట్ వేసినంత మాత్రం కోర్టు చెప్పడం వేరు, ఒప్పుకోవటం వేరు. ఇక్కడ ప్రస్తుతం ఎవరి దగ్గర ఉంది ఇష్యూ? కోర్టులో ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో కోర్టుకి చెప్పాలి. చెప్పుకున్నారు వాళ్ళు, చెప్పుకున్నంత మాత్రం కోర్టు ఒప్పుకున్నట్టు కాదు కదా. ఆ కోర్టు ఎంత చేస్తుందో చూడాలి. ఆ తర్వాత నేను చెప్పినట్టు హైకోర్టుకి వెళ్తాను, సుప్రీంకోర్టుకి. ఆ తర్వాత మాత్రమే దీని మీద వాళ్ళు ఏం నిర్ణయిస్తారు కోర్టు. లేకపోతే ఈ లోపు ఇదేంటి ఎన్నికలు వస్తే ఆ వచ్చే రేపు మా ప్రభుత్వం వచ్చింది అనుకున్నాం, నెక్స్ట్ మేము తప్పు రాష్ట్రంలో మేము తప్పకుండా అది ఇక్కడే ఉండాలనేది మా ఉద్దేశం. రైట్. అంటే రఘునాథ్ బాబు గారు, అంటే గతంలో కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ మనం చూసాం. అంటే రాజధానిని నిర్ణయించుకోవడం అనేది రాష్ట్ర పరిధిలో అంశం, మేము జోక్యం చేసుకోమని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, న్యాయశాఖ ఇద్దరూ కలిసి హైకోర్టులో ఇచ్చిన అఫిడవిట్. అంటే మీరు అంటున్నారు కదా, అంటే అఫిడవిట్లో ఒక అభిప్రాయం చెప్పొచ్చు కానీ నిర్ణయం తీసుకోలేదు కదా అని. అంటే భవిష్యత్తులో కేంద్రం మారచ్చు, కేంద్ర నిర్ణయం మారచ్చు అనేది ఈ మాటలు బట్టి అర్థం చేసుకోవాలి. రాజధానుల పైన కేంద్రం మారుతుందని కాదు, రాష్ట్రంలో మేము రావచ్చు కదా అంటున్నాను నేను. కాబట్టి ఇక్కడ మీరు రావడం రాకపోవడం కాదు, కేంద్ర ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా ప్రభుత్వం. ఒకటి ఈ రెండు మిక్స్ చేయొద్దు. ఏది కేంద్రం అదేంటి ఇదేంటి పార్టీ ఏంటి? మా పార్టీ స్టాండ్ ఇది. మా పార్టీ స్టాండ్ ని ప్రజలు మెచ్చి మాకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే మేము తప్పకుండా ఇది ఇక్కడే ఉంచుతాము. ఇది మా పార్టీ విధానం. ప్రభుత్వం అంటారా, కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు ఉన్నటువంటి పరిమిత, వాళ్ళకు ఉన్నటువంటి అధికారాల్లో ఆ ప్రకారంగా వాళ్ళు చేస్తారు. వాళ్ళకి లేని అధికారాల్లో అదేంటి ఎన్ని కాళ్ళు పెట్టలేరు. మనకు ఎక్కడ అవసరం ఉందని ఒక రకంగా, అవసరం లేదు రకంగా ఇవన్నీ చేయలేరు. గతంలో మనమే చూసాం. కేంద్రం రేపు 3 రాజధానులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పార్టీగా ఇక్కడ మీ అభిప్రాయం అమరావతి రాజధాని ఉండాలన్నంత వరకే కన్ఫైన్ అవుతుంది కానీ కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తారు. కేంద్రం వేరు, రాష్ట్రం వేరు, కేంద్రం వేరు, పార్టీ వేరు. ముందు అవును, రెండు వేరు వేరే. ఇప్పుడు నాకు తెలిసి మరి అప్పుడు ధర్మశ్రీ గారు కాంగ్రెస్ లో ఉన్నారు. మరి ఆ రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ఈ తీర్మానం చేసింది యునానిమస్. ఏమని అసెంబ్లీ కూడా చేసింది, రాష్ట్రం విభజించకూడదు. వాళ్ళ పార్టీయే కేంద్రంలో అప్పుడు అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఆ బిల్లు పెట్టి దాన్ని చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏం చెప్పిందో అదేంటి పాయింట్కి వచ్చారు. నేను అదే ఇందాక నుంచి అడుగుతుంది మిమ్మల్ని స్పష్టంగా.
ఇక్కడ మూడు రాజధానులపై కేంద్రం అనుకూలంగా నిర్ణయం రాష్ట్రంలో తీసుకోవచ్చు. మా అభిప్రాయం మాత్రం ఇది. అంతే కదా, మీరు అప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన అంశాన్ని ఇప్పుడు తెచ్చారంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కానీ అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ విభజనకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టింది, కానీ విభజనకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే రాజధానికి సంబంధించి అమరావతి రాజధానికి ఉండాలని మీరు అంటున్నారు, కానీ రాజధానులకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటే కేంద్రం వేరు పార్టీ వేరు. అంతే కదా ఇప్పుడు మీరు చెప్పింది మొత్తం క్లియర్ కట్గా కేంద్రం నాకు వేరు, కానీ చూస్తున్న వాళ్ళకి కానీ అర్థమైంది. కేంద్రం వేరు పార్టీ వేరు. కానీ ఈ కోర్టులు ప్రహసనం ఇవన్నీ దాటిన తర్వాత మాత్రమే రైట్ దీని మీద ఒక నిర్ణయం ఉంటుంది. Right, దానికి ఖచ్చితంగా. తగిన సమయం వాళ్ళు ఏం మాట్లాడుకున్నా రైట్ అది సబ్జెక్ట్ అయిన పక్కన పెడతాం. ఇది ప్రిమెచ్యూర్. Right. ఇవాళ మాట్లాడుకున్న దానికి Right. ఉపయోగం లేదు. రైట్ రామకృష్ణ ప్రసాద్ గారు, మొన్న బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు కానీ నిన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తోంది? నేతల వివరణ కూడా ఇప్పుడు మనం చూసాం డిబేట్లో. నమస్తే సతీష్ నమస్తే గారు, సార్. అలాగే ధర్మశ్రీ గారికి, అబ్దుల్ రఘునాథ్ బాబు గారికి కూడా నమస్కారం. ఎమ్మెల్యే ఇక్కడ మనం చట్టం, న్యాయం, ధర్మం ఇది ప్రాతిపదిక. మనం ఏ పని చేయడానికైనా దేనికైనా సరే చట్టం, న్యాయం, ధర్మం ఈ మూడు చుట్టే తిరుగుతూ ఉంటాం, ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఉంటాం. చట్టం చేసినటువంటి చట్టం చెల్లుబాటు అవుతుందా లేదా గతంలో కానీ ఇప్పుడు కానీ రాజధానికి సంబంధించి అవుతుందా కాదా, ఇది పరస్పరమైనటువంటి చర్చతో జరుపుకోవాల్సినటువంటిది న్యాయస్థానం పరిధి వరకు వెళ్ళింది. న్యాయస్థానం పరిధిలోకి వెళ్ళిన తర్వాత న్యాయస్థానం ఏం చెప్తుందో ఎలా వస్తుందో చూద్దాం. ఎందుకంటున్నానంటే ఇది చాలా సార్లు చర్చించుకున్నాం కాబట్టి అవతల ధర్మశ్రీ గారు అవుతుందని, అవతల నేను కాదని, మధ్యలో రఘునాథ్ బాబు గారు చూద్దామని ఇలాగంటే సరే న్యాయస్థానం ఏం చెప్తుందో చెప్తారు. సరే అది చట్టాలు అలా ఉన్నాయి. ఇక్కడ ధర్మం అనేది ఒకటి ఉంది. ఈ ధర్మం అనేది ఏంటంటే దీనికి అనుగుణంగా రాజకీయ నిర్ణయాలు రాజకీయ పార్టీలు తీసుకుంటున్నాయా లేవా, లేదు దానికి సంబంధించినటువంటి విధంగా మనం వ్యవహరిస్తున్నావా లేదా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం దీనిలో. సతీష్ గారు, నేను మొన్న ఈ మధ్య ఒక డిబేట్ లో ఉంటే ఒక పెద్ద ఆయన ఏమైనా ఇప్పుడు సరే మీరు కోర్టులోకి ఒకవేళ ఈ రైతులు కోర్టులోకి గెలిచారే అనుకుందాం, ఆయన ఏం చేయరు కదా ముఖ్యమంత్రి గారు ఏమీ చేయకుండా ఇష్టం లేనప్పుడు ఎందుకు ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన చేసేసుకుంటే అయిపోద్ది కదా అన్నట్టుగా డిబేట్ లోనే మాట్లాడారు. ఇది ప్రైవేట్ సంభాషణ కాదు నేను చెప్పేది. నేను అదే అన్నాను, అది ధర్మమేనా? ఈ సలహా ఇవ్వటం అనేదో ఇలా చేయమని చెప్పటం అనేదో ధర్మం అవుతుందా అని అడిగాను నేను. వాళ్ళందరినీ కూడా అందరూ అంగీకరించి అన్ని రాజకీయ పార్టీలు ఆ రోజు అధికారంతో కలిసి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గాని, ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ గాని, సభలో లేనటువంటి మిగిలినటువంటి రాజకీయ పార్టీలు గాని అందరూ కూడా ఏకగ్రీవంగా అంగీకరించినటువంటి మాట వాస్తవా అవాస్తవా ముందు. రెండోది రామకృష్ణ ప్రసాద్ గారు, డిబేట్ లో రఘునాథ్ బాబు గారు చేసిన వ్యాఖ్యలు కానీ చూస్తున్నప్పుడు మీ గెస్ ఏంటి? వస్తున్నా సార్ దానికి ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నామంటే ఎవరు వాళ్ళన్న విషయంపై టీడీపీ గెస్ ఏంటి? రకరకాలుగా జరుగుతున్న పరిణామాలు వస్తున్నా సార్, దానికి వస్తున్నా సార్. 1 minute సార్. రకరకాలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే మాట్లాడేది ఇప్పుడు పెద్దలు రఘునాథ్ బాబు గారు మాట్లాడితే ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకి ఇక్కడ అంగీకారం కాదు కానీ కేంద్రంలో నిర్ణయం తీసుకున్నారు అని అన్నారు. సరే, రఘునాథ్ బాబు గారు దాన్ని ఒక ఉపమానం కోసం ఎగ్జాంపుల్ గా చెప్పుండొచ్చు. అయితే రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి చాలా వ్యత్యాసం ఉంది. ఇది ఇప్పుడు కాదు. నేను చెన్నమనేని రాజేశ్వరరావు గారు గతంలో 20 సంవత్సరాల క్రితం కలిసినప్పుడు వారు కాంగ్రెస్ పార్టీకి యాంటీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఆ రోజు ఆయన చెప్పారు నాకు. అధికారం, దానికి సంబంధించినటువంటి అంశాలు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుంది, లేదంటే విధానాలు లేదంటే సిద్ధాంతాల పట్ల మిగిలిన రాజకీయ పక్షాలు ఎలా ఉన్నాయి అని, అధికారం వచ్చినా రాకపోయినా ఎలా ఉంటున్నాయి, ఎందుకు మిగిలినటువంటి పార్టీలో ఉన్న మీరేమనుకుంటున్నారు? బీజేపీ స్టాండ్ విషయంలో నిక్కచ్చిగా అమరావతి స్టిక్ ఆన్ అవుతుందనా? పొలిటికల్ నేను అదే చెప్తున్నా సార్, అది వస్తున్నా సార్ సతీష్ గారు. నేనేమంటున్నానంటే అందుకే చెప్తున్నాను, వీరు అయోధ్య అన్న రోజు మతతత్వ పార్టీ అన్న భారతీయ జనతా పార్టీని లేదా 370 ఆర్టికల్ ప్రవేశపెడతం ద్వారా ఈ దేశంలో రకరకాలైనటువంటి రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పని రద్దు చేయడం ద్వారా అని మాట్లాడినటువంటి మాటల సందర్భంలో కానీ సిద్ధాంతానికి కట్టుబడినటువంటి ఒక రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ గుర్తింపు ఉంది. ఆ విధంగా నేను కూడా చాలా గౌరవించేటువంటి పార్టీ. కానీ ఇక్కడ సిద్ధాంతం వేరు, అక్కడ సిద్ధాంతం వేరు, పాలన వేరు, పార్టీ వేరు అన్నట్టుగా
మాట్లాడటం సబబా కాదా అనేది చాలా సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి రఘునాథ్ బాబు గారే చెప్పాలి. ఓకే ఓకే అది కూడా అడుగుదాం. ఇది ఇప్పుడు రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుండొచ్చు, తెలుగుదేశం పార్టీగా ఒక నిర్ణయం తీసుకుండొచ్చు, అంతిమంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వేల లక్షల మంది జీవితాలు ముడిపడి ఉన్నాయి. ఇది వ్యక్తిగత నిర్ణయం కాదు. దీనికి కట్టుబడి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం ఎవరు ఏం మాట్లాడినా రేపు పొద్దున తేలేదు కాదు. కోర్టు తీర్పుల తర్వాత మళ్ళీ కేంద్ర నిర్ణయంలో మార్పు రావచ్చు. ఏపీ బీజేపీగా మా అభిప్రాయం మేము చెప్తాము, కేంద్రంలో వాళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు. మనం ఏమి ఇంకా రేపొద్దున కోర్టులో ఇష్యూ ఉండేటప్పుడు మనకు మనమే ఒకటి అనుకొని ఏదో జరిగిపోతుందని అనుకోవటం ప్రీమెచ్యూర్డ్గా ఆలోచించడం అనేది రఘునాథ్ బాబు గారి వ్యాఖ్య. అంటే కోర్టు పరిధి ఉన్నదండి. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు నిర్ణయాన్ని ఎవరైనా శిరసావహించాలా, అది 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 వేరు. ఇప్పుడు ఉన్నటువంటి డిస్కషన్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటిది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడికే వచ్చి తీరుతుంది, పరిపాలన రాజధాని విశాఖపట్నానికి వచ్చి తీరుతుంది. ఎవరికి చెప్పాలో మేము చెప్పుకున్నాము, ఎవరిని ఆమోదం పొందాలో ఎవరిని అంగీకరింపజేయాలో చేసి మేము తీసుకున్నామని నిర్ణయాన్ని దాని గురించి కదా చర్చ. ఈరోజు ఇప్పుడు రామకృష్ణ ప్రసాద్ గారు మాట్లాడేది ఏంటి, ధర్మం న్యాయం చట్టం అని అంటున్నారు. ఓకే, చట్టం పక్కన పెడదాం, కోర్టు పరిధి ఉందందాం, చట్టాన్ని పక్కన పెడదాం, ధర్మం పక్షాన్ని ఆయన మాట్లాడుతున్నారు. ధర్మం పక్షాన్ని నేను ధర్మంగానే అడుగుతున్నాను. ధర్మం అనే పేరు చెప్పి అధర్మం అనే పేరుతో అక్కడ మర్మంగా ఇన్సైడర్ వ్యాపారం జరిగిన దాని గురించి కూడా ఇప్పుడు మనం వెళ్ళొద్దు మాట్లాడాలి. ఇక్కడ ధర్మం అన్నప్పుడు అన్ని ప్రాంతాలు సమాన ధర్మం కోసమే మాట్లాడుతూ పోనీ ఆయన అన్నారు కాబట్టి ధర్మం కోసం అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి జరగాలి. భావితరాలకి ప్రమాదం జరుగుతుంది. అందుకని ఏంటంటే ఆ 3 ప్రాంతాల అభివృద్ధి జరగాలని సదుద్దేశంతో ప్రభుత్వానికి ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఒక ప్రాంతం అభివృద్ధి చెందకూడదు ఉండదు. రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరగాలి. సమగ్ర కేంద్ర అభిప్రాయం మారచ్చు కదా. రేపు ముఖ్యమంత్రి గారు అఫిడవిట్ ఇచ్చింది రాష్ట్ర పరిధి అన్నప్పటికీ అభిప్రాయం చెప్పారు కానీ నిర్ణయం చెప్పలేదు రఘునాథ్ బాబు గారు. అసంబద్ధంగా మారుదని చెప్పలేం కదా. తగునా నిర్ణయాన్ని అసంబద్ధంగా ఈ రోజు ధర్మం లేదన్నో అది ఆ ధర్మం వెనకాల ఎంత మర్మం ఉందో ఇప్పుడు ప్రసాద్ గారి మాటల్లోనే తెలుస్తుంది కదా. ఎందుకంటే ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంది కాబట్టి అన్ని ప్రాంతాలతో పాటు ఈ ప్రాంతం సమగ్ర అభివృద్ధి జరగాలని, అలాగే రాయలసీమ అభివృద్ధి జరగాలని ఒక అమరావతిలో పెట్టారు. రాజధాని ఉండాలని మీ వ్యాఖ్యల్లో చిత్తశుద్ధి కనిపించడం లేదు. ఇది రామకృష్ణ ప్రసాద్ గారు అంటున్న మాట. రాష్ట్ర నిర్ణయం ఏ విధంగా ఉండొచ్చు, కేంద్రం ఆ విధంగా ఉండొచ్చని విభజన రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాన్ని తీసుకోవడం కొంత అనుమానాలు కలిగిస్తుంది. అలాంటి అనుమానాలు వచ్చే విధంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అంటున్నాను. అలాంటి అనుమానాలు అంటే వీళ్ళ నిర్ణయం పట్ల అనుమానాలు వచ్చే విధంగా చిత్తశుద్ధి లేని విధంగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. దాన్ని ఖండించుకోవాల్సిన నిరూపించుకోవాల్సిన బాధ్యత రఘునాథ్ బాబు గారు. ఒక నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాం. ఆ కట్టుబడి మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం. 3 ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి జరగడమే మా ధ్యేయం. రఘునాథ్ బాబు గారు. సతీష్ గారు, మా సైడ్ ఇక్కడ నేను చెప్పింది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వాన్ని పార్టీని మిక్స్ చేయలేము అనేది. మా పార్టీ కేంద్ర ప్రభుత్వం తరఫున అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోది కాదు, అది రాష్ట్ర అధికారాల పరిధిలోదే అని ఒక అఫిడవిట్ కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత దానికి భిన్నంగా మేము ఏం మాట్లాడతాం, అది కేంద్ర ప్రభుత్వం. ఇకపోతే ఇది కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉందా లేదా ఇటువంటి ఈ విషయాల్లో కూడా మేము లేదని చెప్పాము. కాదు, ఏదైనా కనుక రేపు కోర్టు కనుక కాసేపు అనుకుందాం, సరే సుప్రీంకోర్టు లేదు ఇది రాష్ట్రంలో ఇలా ఇది అనుకున్న నుంచి మాట మార్చి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇప్పుడు ఈ ఒక ప్రెసిడెన్స్ ఉందనుకోండి, ఆ ప్రెసిడెన్స్ ప్రకారం మనం పోతాం. కానీ ఇక్కడ ఇదే దేశంలో ఇలాంటి తేడా రావడం, ఇలా కోర్టుకు ఎక్కడం ఇది మొదటిసారి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రేపు సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కనుక కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు అని అనుకోండి, కాసేపు అనుకున్నప్పుడు వేరేగా ఉంటుంది.
వాళ్ళ శివరామకృష్ణ అప్పుడు కమిటీ వేశారు. వాళ్ళు ఎక్కడ చెప్పారో అక్కడే పెట్టారా ఈ రాష్ట్ర ప్రభుత్వం? కట్టలేదు కదా. వాళ్ళు ఏంటి దాన్ని మార్చే పెట్టారు కదా. దానికి నారాయణ కమిటీ అని ఇంకోటి వేసుకుని పెట్టారు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇది ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం చెప్తున్న ప్రకారం ఇది రాష్ట్ర ప్రభుత్వం. అది మరి నిజానికి ఆ సిబిఐ లాంటి వాటిలో రాష్ట్ర ప్రభుత్వం అదేంటి మా రాష్ట్రంలో అడుగు పెట్టియం హైకోర్టు డైరెక్షన్ ఇస్తే ఈ రాష్ట్రంలో సిబిఐ ఎంక్వైరీ చేసుకోవచ్చు. కానీ వాళ్ళకి సెక్యూరిటీ వాళ్ళది అనుకుంటాం అన్న భావంలో. రామకృష్ణ ప్రసాద్ గారు, మన సమయం కూడా అయిపోయింది. బ్రీఫ్ గా మీరేం చెప్తారు? కేంద్ర నిర్ణయాలు ఏమైనా ఉండొచ్చు అంటున్నారు. ఓన్లీ 1 మినిట్. ఇప్పుడు కాదు సార్, నేను రఘునాథ్ బాబు గారు ఏమంటారంటే ఇది రాష్ట్ర పరిధిది రాజధాని ఏర్పాటు అంటున్నారు. సరే, మార్చేటువంటి అవకాశం ఉందా లేదనేది క్లారిఫికేషన్ లేదు, అలా ఉంచుదాం. అయితే న్యాయస్థానం అనేది వారి పరిధి కాదుగా. న్యాయస్థానం అనేది వారి పరిధి కాదు అనేది స్పష్టం అవుతుందిగా. మరి సిఆర్డే చట్టం ఏ విధంగా చెల్లుబాటు అవుతుంది? జనరల్ గా ఆలోచించండి. ఇప్పుడు న్యాయస్థానాన్ని మార్చేసినట్టుగా వీళ్ళు పెట్టినప్పుడు ఆ చట్టం చెల్లుబాటు ఎలా అవుతుంది? మీరు అఫిడవిట్ వేసేటప్పుడు మరి దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉందిగా కేంద్ర ప్రభుత్వం. న్యాయస్థానం అయితే మాత్రం ఈ చట్ట ప్రకారం మరి అది కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఇందాక చెప్పాను న్యాయస్థానం ఉంది కాబట్టి నేను లోతులుగా వెళ్తలేదు. ఎందుకంటే అది ఏమన్నా అక్కడ జరుగుతుంది అనుకోండి, బట్ ఆ డిబేట్ నేను ఇక్కడ పెట్టదలుచుకోలేదు. బట్ నేనేమంటానంటే అది ఆ కమిట్మెంట్ ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉన్నటువంటి. ఇందాక చెప్పాను ధర్మం రాజకీయంగా ఏదైనా కావచ్చు, కానీ మనం ధర్మంగా నిలబడ్డామా లేదా అనేది ఇక్కడ అందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. అంతేగాని రాజకీయంగా చూసుకుంటే అక్కడ అట్లా అనుకుంటే వైసీపీ పార్టీనే గెలిచింది, అక్కడంతా కూడా వైసీపీనే వచ్చింది, అది వేరే సంగతి. రాజకీయ పరమైనటువంటి ఆలోచనే చేసి ఉన్నట్టయితే కాబట్టి అది కాదు. లేదంటే భారతీయ జనతా పార్టీకి ఒక సీటు లేదు కాబట్టి మేము పట్టించుకోవాలి అన్నట్టుగా వాళ్ళు ఉండలేదు. సరే, ఓకే, నిర్ణయాత్మకమైనటువంటి శక్తిగా మీరు ఉన్నప్పుడు, విధాన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఉండాలి. థ్యాంక్ యూ. లెట్ us wait and see. మీరు అన్నట్టుగా విజయసాయి రెడ్డి గారి వ్యాఖ్యలపై మరి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కానీ ఇంకా మిగతా నేతలు ఏ విధంగా స్పందిస్తారు? ఖచ్చితంగా ఇది కోర్టు పరిధిలో అంశం అన్న ఒక వ్యాలిడ్ పాయింట్ కూడా ఉంది. రఘునాథ్ బాబు గారు చెప్పినట్టు రేపు పొద్దున్న కోర్టు తీర్పులు, కోర్టు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తుందన్న దానిపైన కూడా మరి కేంద్రం వైఖరి ఏమైనా మారుతుందా? అందరితోనే మాట్లాడే నిర్ణయం తీసుకున్నామన్న విజయసాయి రెడ్డి వ్యాఖ్యలో కేంద్ర పెద్దలు అనే అర్థమే స్పష్టంగా కనిపిస్తోంది. అది కేంద్ర పెద్దలే అంటూ కర్ణ ధర్మశ్రీ గారు కూడా చెప్పారు. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ రఘునాథ్ బాబు గారు, రామకృష్ణ ప్రసాద్ గారు, ధర్మశ్రీ గారు. ఇది వాటి బిహైండ్ ది హెడ్లైన్స్. మరి